బాబు గారు నమస్కారం. నమస్తే అండి. బాబు గారు ఈ మధ్య కాలంలో అప్పుల సమస్య అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఏదో ప్రతిదానికి ఈజీ మనీ అని లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇలా లోన్లు తీసుకోవడం వాటిని కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే ఈజీగా పడొచ్చండి. ఇది నా జీవితంలోనే జరిగింది. కోట్లాది మంది అప్పులు తీర్చేసి నా వీడియోలు చూసి 4,75,00,000 అప్పు కట్టిన మనగాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. 4,75,00,000 ఓన్లీ నా వీడియోలు చూసి. ఎస్, ఆయన చెప్పేది నిజమే కదా, ఎందుకు ఇలా ఉండలేకపోతున్నా, అవును కదా, నాకు సబ్జెక్ట్ తెలుసు కదా, అవును కదా, ఇది నిజమే కదా, మన మైండ్ని ఎందుకు వాడలేదు, నేను ఎందుకు పాజిటివ్గా ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను ఇలా పెరిగితనంతున్నాను, ఇలా మీడియాలు చూసి 4,75,00,000 అప్పు తీర్చాడంట. నా తర్వాత నా 2-3 క్లాసులు నేర్చుకున్నాడు. హైదరాబాద్లో ఉంది చూడండి, 2022లో ఉంది ఫీడ్బ్యాక్, అద్భుతమైన ఫీడ్బ్యాక్లు. తర్వాత ఎలా 12 కోట్ల అప్పు ఎలా తెచ్చాడు అతనే, రియల్ ఎస్టేట్లో దిగేసేది. ఓ కుమ్ముడు ఎస్కో అమ్మడో ఎస్కో కుమ్మేస్తుంది, కుమ్మేసి హ్యాపీగా ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయినాడు. అలా ఇలాంటి ఫీడ్బ్యాక్లు బోర్డు. మొన్న ఎత్తుకో 2025 ఆగస్టు 31 ఫీడ్బ్యాక్ ఉంది చూడండి. 2025 ఆగస్టు 31 తేదీ ఫీడ్బ్యాక్ తీసుకో, పార్ట్ 1 అనుకుంటా, హైదరాబాద్ దే తీసుకో. బిజినెస్ చేస్తున్నాడు, అన్ని కోల్పోయి 35 లక్షలు అప్పు అయిపోయినాడు, జీరో అయిపోయినాడు. అప్పుకప్పు జీరో. ఇంకా లేదు జీవితం అనుకున్నాడంట, ఉంది అని చూపించిందంట నా వీడియోలు. నా దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు నెలకు ₹1,00,00,000 పైన టర్న్అవుట్ అయిపోయింది. నెలకి నేను చెప్పేది, సంవత్సరానికి కాదు, ఓన్లీ నెలకి 30 రోజులకి నెలకి ₹1,00,00,000 పైన టర్న్అవుట్కి ఎలా వెళ్ళిపోయింది. మీ నోట్లో వారి నోట్లో వినండి. ఎస్, ఉందండి, మార్గాలు చుట్టూ ఉన్నాయండి, దాన్ని మనం చూడటం లేదు. మూసిపోయింది దారిలు అంటారు, దారిలు మూసిపోయింది, చరిత్రే లేదు, కళ్ళు మూసిపోయినాయి మనకి. అది ఆ 3వ కన్ను అనేది, అజ్ఞాత చక్రం అనేది ఓపెన్ అవ్వాలి. కాబట్టి అప్పులు ఉన్న వాళ్ళు ఎనీ టైం అప్పుని గురించి ఆలోచిస్తారే తప్ప దానికి మించి ఆలోచన రాదు వాళ్ళకి. భయం, దీనికి కారణం వాళ్ళలో ఉన్న భయం, వాళ్ళలో ఉన్న పిరిగితనం. అంటే ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉన్నవాడు అనుకో, ఇప్పుడు చిన్న ఫ్యామిలీలు ఎత్తుకుందాం, పేదవాడు కూడా ₹1,00,000 అప్పు అయిపో ఉంటాడు, కూలి చేసేవాడు కూడా. ఈ అప్పు ఎలా తీర్చిపోతాను, రోజుకి నాకు ₹1,000 600 సంపాదించుకొచ్చి తినేది అప్పులకాయలు ఇలాగనే ఆలోచిస్తారు. కానీ ₹1,00,000 అప్పున్నవాడు ఒక 10 లక్షలని ఎలా సంపాదించాలనే ఆలోచన వాళ్ళకి రాదు. దీనికి కారణం భయం, పిరిగితనం, అందువల్ల రాదు. 10 లక్షలు అప్పున్నవాడు ఒక 20 లక్షలు 30 లక్షలు అప్పులు ఆలోచించాలి. ఇలా ₹1,00,000 అప్పున్నవాడు ఒక 5-6 కోట్ల గురించి ఆలోచించాలి. అప్పుడు ఇది గిల్లినంత గోరెంత కదా. ఇది ఒక 10 లక్షలు అప్పు ఉంటే ఒక 50 లక్షల గురించి సంపాదించాలని ఆలోచన మార్గాలను సృష్టించుకుంటుంది. సంపాదిస్తే 10 లక్షలు ఈజీ పోతుంది, 40 లక్షలతో వాడు డెవలప్ అవ్వచ్చు కదా. అవ్వచ్చా కాదా? ₹3,000 ఓన్లీ ఒక్క ₹3,000 ఈరోజు 40-50 లక్షల సరుకు బట్టల వ్యాపారీలు చేసిన మునగాడిని నేను. అది నా డబ్బు కూడా కాదు, ఆమె చెవుల్లో ఉన్న ముక్కు పొడక కమ్మలను పెట్టి ₹3,000 స్టార్ట్ చేయించా. ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇచ్చాను, అద్భుతమైన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చింది. ఆమె బట్టల వ్యాపారి అయిపోయింది, పెట్టేసింది. ఈరోజు ఆ డబ్బు ఒక్కసారి డబ్బు చేరింది అనుకో, డబ్బును సంపాదిస్తుంది. మళ్ళీ నువ్వు సంపాదించి మళ్ళీ లేనప్పుడు లేని పాడండి. నిజమండి, ఇది %100 నిజమండి. ఇప్పుడు కొంతమంది ఏమి లేకుండా ఉండదు, ఒక 10 లక్షలు వచ్చింది అనుకో, ఇంట్రెస్ట్ కుదిలేస్తున్నారు కొంతమంది తెలివితో. బాగా ఉన్నవాడికి ఇస్తారు, ల్యాండ్ ఉన్నవాడికి, ఇల్లు ఉన్నవాడికి ఇస్తారు, నెల ఇంట్రెస్ట్ తీసేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు ఒక 6 నెలలకు ఒకసారి తీసేవాళ్ళు, లేక ఇయర్లో ఒకసారి తీసుకొని కొత్తగా మళ్ళీ ఇచ్చేది. అప్పుడు ఆ వడ్డీ వస్తుంది, దాన్ని ఇంకొకటికి ఇచ్చేసేది. నువ్వేం పని చేస్తావు, నువ్వు సంపాదించుకుని నువ్వు హ్యాపీగా ఉన్నావు. అది డబ్బుని సంపాదిస్తా వెళ్తూ ఉంటుంది, అది సంపాదిస్తుంది వీళ్ళకి బెనిఫిట్, పెరుగుతలా. అదే కదా బిజినెస్ మ్యాన్లు కానీ కోటీశ్వరులు కానీ ఒకసారి డబ్బు చేరిపోయింది అంటే ఆ డబ్బునే రొటేషన్ చేసి పారేస్తారు, డబ్బుని సంపాదించుకునే యోగాలు. కాబట్టి అప్పులు ఉన్నవాళ్ళు భయపడకండి, దయచేసి భయాన్ని తరిమేయండి. భయపడితే మిమ్మల్ని చంపేస్తుంది. చాలామంది సూసైడ్ అటెంప్ట్లకి నాకు కాల్ చేస్తుంటారు, సార్ ఇంత అప్పులు అయిపోయినాను సార్, అప్పులు నా ఇంటి ముందు పడిపోయినారు సార్, ఇంకా ఎవరి దారి లేదు సార్, చనిపోవాలనుకుంటున్నాను సార్ అంటారు. చనిపోవాలనుకున్నవాడు నాకెందుకు ఫోన్ చేస్తావు? అక్కడ కూడా పాయింట్, అక్కడ లాజిక్ ఉంది. అక్కడ మీ త్రూ ఏదో వాళ్ళకి సలహా నాకుండే ఏదో ఉంది వాళ్ళకి, నాకే ఎందుకు చేయాలి? మీరు చనిపోవాలనుకుని నీ మైండ్లో వచ్చినప్పుడు నీ ఆ వీడియోలు ఎందుకు నీకు తగలాలి? నాకెందుకు ఫోన్ చేయాలి? చనిపోవాలంటే చనిపో అంటాను, ఇట్లే చెప్తారు. మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తావు, పెట్టిపోని అంటారు. సార్ అంటారు, బుద్ధి ఉందా నీకు? ఇట్టాడతా బుద్ధి ఉందా నీకు? మానవ జన్మెత్తి చనిపోవడానికి బుట్టాం, మనం సాధించడానికి కదా పుట్టింది. ఈ భూమి పైన సాధించడానికి పుట్టాం. కష్టాలు పెట్టింది, బాధలు పెట్టింది, పరిశోధనలు ఇచ్చింది, అప్పులు పాలు చేసింది, అన్నీ చేసింది. నిన్ను ప్రాణాలు తీసిందా? ప్రాణాలు తీయలేదు కదా, ప్రాణాల బ్రహ్మాండం పీల్చింది. అంటే ఇంకెంతైనా పీకొచ్చు, నువ్వు అనుకుంటే ఎంతైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. పోయిందాన్ని పట్టుకొని పీకులాడతారు. కానీ జరిగిపోయిందబ్బా, జరిగిందాన్ని ఎంతసేపు ఆలోచిస్తావు? ఇంకా జరగబోయేదాన్ని గొప్పగా ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు, అన్నీ నీ అరచేతులు తీసుకోవచ్చు. కాబట్టి అప్పులు ఉన్నవాళ్ళు
ఏం చేస్తారంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 గంటలకు నిద్రలేయండి. 4 గంటలకు చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఒక పెద్ద అద్దం తెచ్చిపెట్టుకోండి. అద్దంలో కూర్చొని మీ గురించి మీరు ఒక 3 సార్లు గొప్పగా చెప్పండి. మీ గురించే చెప్పుకోండి. నేను ఏదైనా సాధిస్తాను, నేను అదృష్టవంతి, నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని, నేను అనుకున్నదాన్ని అనుభవిస్తా, ఇలాంటి మాటలు నేను సాధిస్తా, పొందుతా అని ఇలా చెప్పుకోండి. డబ్బులకి విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి. 3 సార్లు చెప్పేసి ఎవరెవరికి అప్పులు ఉన్నారు మీరు చదువుకున్న వాళ్ళైతే పేపర్లో రాసి పెట్టుకోండి. వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు నాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ గురించి పొగడాలి, తిట్టకూడదు. అప్పుడు ఇచ్చిన వాడు గొప్పవాడు కదా, మహానుభావుడు కదా, నీ ఆపదకి ఆదుకున్నాడంటే వాడు ఎంత గొప్పవాడు అండి. వాడిని తిట్టడం ఏంది? కాళ్ళు పట్టుకునేది, ఆవకపోతే పోయి జిట్టు పట్టుకునేది, ఏమి? అందువల్ల నువ్వు అప్పులు పాలవుతున్నావు. నీ థాట్సే నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు, నీ యొక్క నెగిటివ్ ఆలోచన నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు వాడిని గురించి తప్పుగా ఆలోచిస్తావో అప్పుని తీర్చలేవు, ఛాన్సే లేదు. వాడు ఎంత గొప్పోడు, ఎంత ఉన్నతమైన వాడు, ఎంత ధనవంతుడైతే నువ్వు అప్పటికి తీస్తున్నాడు, వాడు గొప్పోడే కదా, నీ ఆపని ఆదుకున్నాడు కదా, వాడి గురించి మంచిగానే చెప్పు. పర్వాలేదు, నేను తిట్టేసి ఉంటాడు, వాడు బాధ కరెక్ట్ టైంకి ఇలేదని వాడు తిట్టేస్తాడు, కూడా తిట్టేస్తాడు, అయినా పర్వాలేదు, మంచివాడు నాకు అనుకూలంగా ఉన్నాడని థాట్స్ రిలీజ్ చేసి గాల్లో కలవాలి. ఆ మైండ్ చెప్పేది మాటల రూపంలో బయట గాల్లో కలిసిపోవాలి. గాలి కలిసి ఆయన మైండ్ని తాకుతుంది, అనుకూలంగా మారుతాడు. అంటే ఈ రోజు కాకపోయినా రేపు ఇస్తాడు లేరా, ఆడికి పోతాడని ఆలోచన ఆయనకి పుట్టిస్తుంది. సరేలే వాడిని మనం తిట్టేశాను, ఇంకా చేయకూడదు పాపం ముండూరోడు, మళ్ళీ ఏదైనా చేసుకోబోతాడు, వాడికి మంచి ఆలోచనలు ఇస్తుంది. అప్పుడు సరేలే ఇస్తాడు. ఈ రోజు కాకపోయినా బయట ఊరు దొంగ కన్నా ఉండూరు దొంగ మేలు, బయట ఊరు దొంగ మేలు కాదు. ఏమంటే ఈ రోజు కాకపోయినా రేపిస్తాడు, ఇంటి ముందర ఉంటాడు కనబడతా, వాడే అని ఉంటాడు, బాయ్ స్విచ్ ఆఫ్. నా ఫీడ్బ్యాక్లను ఉన్నాయి ఈ కూడా స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు నమ్మితే. కాబట్టి గొప్పగా వాళ్ళ గురించి అర్థంలో ఎవరెవరికి ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పి, వాళ్ళు గొప్ప వాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ డబ్బుని చాలా సులభంగా ఇచ్చేసాను. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. ఈ అఫర్మేషన్నే ఎన్నిసార్లు ఇష్టమో వాళ్ళ పేర్లు చెప్తూ చెప్పండి అర్థంలో. బాగా ట్రైనింగ్ ఇవ్వండి. నీ ప్రతిబింబంతో నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఇన్నర్ మైండ్లో రికార్డ్ అవుతుంది, ఇన్నర్ మైండ్ వింటా ఉంది. చెప్పేసి కొంచెం ధ్యానం చేయండి. ఏం చేయాలి? ధ్యానం నేర్పించాను కదా. ఎవరెవరికి అప్పులు ఉన్నారో వాళ్ళందరికీ అంటే బేరు తెరిచినట్టు, అందుకే పడుకునేటప్పుడు డబ్బుని చూడండి అనేది. పగుల్లో కూడా మీరు చిల్లి చికెన్లో, మటన్లో ఫ్రైలు చూస్తారు కాబట్టి అయ్యే కనిపిస్తాయి. నువ్వు డబ్బును చూడు. ఇప్పుడు యూట్యూబ్లోకి పోతే ధనాన్ని కురిపిస్తుంది వర్షంలాగా. ధనాన్ని చూడండి, డబ్బుని చూడండి. ఖాళీగా ఉండేటప్పుడు డబ్బును చూడండి, ఆకర్షణ శక్తి ఏర్పరచుకో. చూడగానే నచ్చింది, దేంతో చూసినాడా, కంటితో చూశాడు, నచ్చిందే లేదా, పడదోశాడా లేదా, 6 నెలలు కాకపోయిన సంవత్సరమైనా తరిమి ఆలోచన కాకలి పుట్టదు. అమ్మాయి పుట్టింది మైండ్లోకి, అమ్మాయి పుట్టుకొచ్చింది కాబట్టి తోసేసినాడు. అది మనం డబ్బును దోద్దాం. మనం ఏం నచ్చాలి? డబ్బును నచ్చాలి. అందుకని ఆ డబ్బును చూడండి. ఖాళీగా ఉండేటప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్తే డబ్బు ఎలా తయారై కట్లకు వస్తుంటుంది కదా, అబ్బా ఈ విధంగా ఉండాలి నాకు డబ్బు అని ఆలోచన ఉన్నప్పుడే అక్కడ కళ్ళు మూసుకుని నీకు డబ్బు కనిపించాలి. అంటే బేరు తెరిచినట్టు, కట్లగా డబ్బు ఉన్నట్టు, ఎత్తి బ్యాగులో పెట్టుకున్నట్టు, నువ్వు బైక్లో పోతావు, సైకిల్లో పోతావు, కారులో పోతావు, బస్సులో పోతావు, అది నీ చాయిస్. నువ్వు ఎలా పోవాలనుకున్న పోయినట్టు. ఎవరెవరికి అప్పులు ఉన్నావో, గిరిజాకి ఎంత అప్పులు ఉన్నాను ఇచ్చేసి ఇందాక పత్రం తీసిరా ఇచ్చేసినట్టు, ఆ బాండ్ చించేసినట్టు సినిమా చూపించాలి. దానికి చించేసినట్టు మళ్ళీ ఇంకెవరికి ఉన్నావు వాళ్ళకి అంత ఇచ్చేసినట్టు, అందరికి అయిపోయి కూడా కొంచెం డబ్బు మిగిలినట్టు, కొంత డబ్బులు మిగలాలి. తీసుకొచ్చి మరలా బీరులు పెట్టినట్టు, బీరులు కూడా కొంచెం ఇంకా డబ్బు ఉన్నట్టు, అబ్బా అందరికి ఇచ్చేసినాను రా, ఇంకా నా దగ్గర డబ్బు ఉంది అంటే ఉంది, ఆ ఉందిని చూపించాలి. నువ్వు లేని దాన్ని చూపించకూడదు. లేని దాన్ని కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి చూపిస్తున్నావు సినిమా. ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ధ్యానంలో ఊహించుకుంటూ పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా అలాగనే ఊహించాలి. కొంచెం పగులు కూడా కూర్చున్నావంటే కళ్ళు మూసుకో, వాళ్ళకందరూ ఇచ్చినట్టు ఊరికే కూర్చొని కూడా కళ్ళు మూసుకొని ఇచ్చినట్టు చూపిస్తాను. నువ్వు ఎక్కడ ఇవ్వనట్టు చూపిలే, ఇచ్చేసినట్టు సినిమా చూపించాలి. అద్భుతమైన ఫీడ్బ్యాక్లు కర్నూలులో ఉంది చూడు, అన్ని సిటీలో ఉన్నాయి నా క్లాసులు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, పొద్దుటూరు అక్టోబర్ 4వ తేదీ, ఇప్పుడు రాబోయే అక్టోబర్ 4వ తేదీ ఉంది. అన్ని సిటీల్లో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. అప్పులు ఎలా తీరుస్తున్నారని చెప్తుంటారని గొప్పగా పొగడాలి. అప్పుడు ఒక్కొక్కరికి ఇవ్వడానికి మార్గాలు ఏర్పడుతుంది. నీకు ఏర్పడుతుంది ఆ మార్గాలు సృష్టించబడతాయి. అప్పుడు ఒక్కొక్కరికి ఈజీగా తీర్చవచ్చు. భయపడకండి. ఫస్ట్ భయాన్ని వదిలి అప్పు నిప్పేయ్యా, దాన్ని ఆలోచించినప్పుడే దాన్ని పక్కన పెట్టు, దానికన్నా ఎక్కువ ఆలోచించు, ఈజీగా తీర్చే మార్గాలు ఏర్పడతాయి. ఇలా చేయండి, అప్పుని సులభంగా తీర్చుకోండి. భయపడకండి, పిరిగితనాన్ని తరమండి. మిర్రర్ వర్క్ ఎక్కువ చేయండి. భయం ఉన్నవాళ్ళు, ఎక్కువ భయం వచ్చిందంటే మిర్రర్ వర్క్ చేయండి. కొంచెంసేపు ఫీడ్బ్యాక్లు ఎత్తుకొని చేయడానికి. జనాలు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎంత అప్పులు తీర్చారు, ఎట్లా తీర్చగలిగినారు, ఇలా చేస్తున్నాము, నాకెంత డబ్బులు వచ్చినాయి, ఎలా వచ్చింది నీకొద్దు అన్నయ్య, ఎప్పుడు వచ్చినాము అనేది కాదు అన్నయ్య, దిగిందా లేదా బుల్లెట్, దిగిందే వాడే పండుగాడంట. ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కాదే అన్నయ్య, జరిగిందా లేదా, వచ్చిందా లేదా, వాడే మణిబాబు.
ఓకే. వాడే మణిబాబు, విశ్వమణి బాబు అంటారు. నీకు ఎలా వచ్చి నీకెందుకయ్యా, నీకు తీరిపోయింది లేదా, వచ్చింది లేదా, ఎలా అయితే ఎందుకో వస్తుంది. చేసుకోండి, అన్ని ఫీడ్బ్యాక్లు చూడండి, అద్భుతమైన ఫీడ్బ్యాక్లు ఉంటాయి. అప్పుని సులభంగా తెచ్చుకోవచ్చు. భయపడకండి, ఫస్ట్ భయాన్ని తరిమేయండి, భయం ఉంటే చంపేస్తుంది. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఇచ్చేసి నేను హ్యాపీగా ఆ అదృష్టంతో, ఆనందంతో, వైభవంగా ఆ ధనవంతుడి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ.